Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీ ఇళ్లలో నేపాలీ వాచ్మెన్ ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సెక్యూరిటీ కోసం మీరు నేపాలీలను కాపలా పెట్టుకుంటే ఇక మీ ఇల్లు గుల్లైనట్లే. ఎంతో నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తున్నారు నేపాలీలు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో నేపాలీ ముఠాల దోపిడీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లో 5 కోట్ల రూపాయల నగదు దోచుకెళ్లింది నేపాలీ గ్యాంగ్. ఈ ముఠా సభ్యులను పట్టుకునేందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టింది పోలీసులకు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే పూణే, లక్నో మీదుగా ఇండో నేపాల్ బోర్డర్ వరకు వెళ్లిపోయారు నిందితులు. నేపాల్ కైలాల్ జిల్లాకు చెందిన శంకర్ మాన్సింగ్ సౌద్ అలియాస్ కమల్ భార్య పార్వతితో కలిసి 6 ఏళ్లుగా విజయ్ గోయల్ ఇంట్లో పనిచేస్తున్నాడు. అక్కడే ఒక చిన్న గదిలో ఉంటున్నారు. నేపాల్కు చెందిన లాల్ సింగ్ బేగంపేట ప్రకాష్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్. తరచూ కమల్ వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. యజమాని ఆర్థిక లావాదేవీలు, నగదు, ఆభరణాల గురించి తెలిసిన కమల్ వాటిని కాజేసేందుకు లాల్ సింగ్తో కలిసి పథకం వేశాడు. ఈ నెల 9న యజమాని కుటుంబంలోని 20 మంది మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు వెళ్తున్నట్టు 2 రోజుల ముందే కమల్ తెలుసుకొని నేపాల్, పూణేలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారంతా 9న ఉదయం నగరం చేరారు. యజమాని కుటుంబం ఫామ్ హౌస్కు వెళ్లిపోగానే ముఠాలోని 5గురు వచ్చి ఇంట్లోని బీరువాలు పగలగొట్టి నగదు, ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రామ్గోపాల్పేట పోలీసులు ఈ నెల 11న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీపీ చంద్రాదీప్తి, ఓఎస్డీ రాధాకిషన్ రావు సారథ్యంలో 5 బృందాలను రంగంలోకి దింపారు. ఈ నెల 12న ముంబైలో 2ని అరెస్టు చేసినా వారి వద్ద సొమ్ము దొరకలేదు. రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సింధీ కాలనీలో ఈ నెల 9వ తేదీ ఒక భారీ ఎత్తున దొంగతనం జరిగిన విషయం విదితమే. ఇమీడియట్గా డీసీపీ నార్త్ జోన్ వారి టీంని పంపించడం, కొన్ని నిమిషాల్లోనే పనిచేస్తున్న నేపాలీస్ వారు చేసినట్టు గుర్తించారు. ప్రధాన నిందితులు కమల్, పార్వతి, సునీల్ చౌదరి పూణే నుంచి నేపాల్కు కారులో బయలుదేరి బర్సోలా, కక్రోలా సరిహద్దులో పట్టుబడ్డారు. 50% సొత్తు వారి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మరో బృందం ఈ నెల 11న మోహన్ సౌద్, విశాల్ సౌద్, వికాస్ సౌద్, బ్రిజేష్, బర్సనాథ్, భారతి సౌద్, పూజా సౌద్ బస్సులో నేపాల్ చేరేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో మోహన్ సౌద్ చేతికి ఇన్ఫెక్షన్ రావడంతో చికిత్స కోసం వీరంతా తిరిగి సికింద్రాబాద్ వచ్చారు. ఇది గుర్తించిన పోలీసులు ఇక్కడి ఆసుపత్రి వద్ద మోహన్ సౌద్, విశాల్ సౌద్, వికాస్ సౌద్, బ్రిజేష్, బర్సనాథ్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41,60,000 నగదు, 2.8 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 9 కిలోల వెండి వస్తువులు, చేతి వాచీలు, విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. భరత్ బిస్తా, భారతీ సౌద్, పూజా సౌద్ పరారీలో ఉన్నారు. 13 మంది ముఠాలో మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కొట్టేసిన సొత్తు మొత్తం నేపాల్కు చేర్చడం వీరి లక్ష్యం. నేపాల్కు వెళ్లేందుకు మార్గ మధ్యలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న తమ ముఠా సభ్యులను కలుస్తారు. అదే తరహాలో హైదరాబాద్లో ఈ నెల 9న స్టీల్ వ్యాపారి విజయ్ గోయల్ ఇంట్లో భారీ చోరీ చేశారు నిందితులు. బాధితులది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో భారీ ఎత్తున బంగారం, నగదు ఉన్నాయని గ్రహించాడు నేపాలీ వాచ్మెన్ కమల్. కుటుంబ సభ్యులంతా మొయినాబాద్లోని ఫామ్ హౌస్కి వెళ్లిన సందర్భాన్ని ఆసరాగా తీసుకుని ఇంట్లో 5 కోట్లకు విలువ చేసే నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నుంచి కూకట్పల్లికి బస్సులో వెళ్లారు నిందితులు. అక్కడి నుంచి నేరుగా పూణేకి వెళ్లిపోయారు. అయితే నిందితులు బోర్డర్ దాటి నేపాల్ వెళ్లిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదని పోలీసులు ముందుగానే గ్రహించారు. దీంతో నిందితులు బోర్డర్ దాటకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఒకసారి నేపాల్ బార్డర్ దాటేస్తే వీళ్ళని మనుషుల్ని పట్టుకోవచ్చు, కానీ ప్రాపర్టీ ఎట్టి పరిస్థితుల్లో రికవర్ కాదు. ఇండో నేపాల్ ట్రీటీ ఉంది. అక్కడ బార్డర్ దాదాపు 1750 కిలోమీటర్లు. అదే కాకుండా ట్రీటీ లేదు, అంటే ఒఫెండర్స్ని పట్టుకురావడానికి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఏదైతే ఉందో అది కూడా లేదు. ఇట్స్ అ ఫ్రీ బార్డర్, ఫ్రీ మూవ్మెంట్. అక్కడ సీమా సురక్షా బల్ అనేది SSB, అక్కడ వారు దీన్ని పెట్రోలింగ్ చేసుకుంటూ కాపాడుతూ ఉంటారు. అందుకని ఇమ్మీడియట్గా ఒక టీం, టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టీం కలిపి హైదరాబాద్ నుండి లక్నో పంపించి అక్కడ అప్పుడే SSB ఆఫీసర్స్తో, DG SSBతో మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళందరూ అప్రమత్తంగా ఉన్నారు. హైదరాబాద్లో చోరీ చేసిన తర్వాత నిందితులను పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాలకు వెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులు బోర్డర్ దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండో నేపాల్ బోర్డర్లో విధులు నిర్వర్తించే సహస్ర సీమా బల్కు సమాచారం అందించారు పోలీసులు. నిందితుల ఫోటోలతో పాటు వారు చోరీలకు పాల్పడిన ఫుటేజ్ను సైతం SSBకు షేర్ చేయడంతో సరిగ్గా బోర్డర్ దాటే సమయంలో వారిని పట్టుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కి తరలించారు పోలీసులు.